శ్రీమతే నమః. సామాజిక మాధ్యమంలో ఎవరి గురించి ఎక్కువగా ప్రచారం చేస్తే వాళ్ళే వాళ్ళ ఇంటి దైవంగా భావిస్తూ కులదైవాన్ని ఇంటి దైవాన్ని మరిచిపోయి ఎన్నో ఇక్కట్లకి లోనవుతున్నారు. కానీ ఇంటి దైవాన్ని కులదైవాన్ని మరిచిపోతే అంతకంట మహాపాపం ఇంకోటి ఉండదు. ఎవరు ఏది చెబితే వాళ్ళని మాత్రమే ఇంటి దైవంగా భావిస్తూ మన ఇంటి దైవాన్ని మరిచిపోతూ ఎవరినో అనుసరిస్తూ ఎవరినో అనుకరిస్తూ ఎన్నో ఇబ్బందులకి గురవుతున్నారు. అలా ఇంటి దైవాన్ని మరిచిపోయినప్పుడు అతనికి కలిగిన కష్టమేంటి, పరమాచార్య స్వామి వారు ఏ విధంగా ఆ కష్టం నుంచి అతన్ని బయటపడేశారు అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక భక్తుడు కంచి మఠంలోకి ప్రవేశిస్తూ తూలుతూ కింద పడిపోయాడు. అతని అవస్థ చూసి అక్కడ ఉన్నవాళ్ళు పట్టుకుంటారు. అతని నోట్లో నుంచి రక్తం పడిపోతుందనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడిపోతారు. అక్కడేమో బాగా అలజడి వచ్చేస్తుంది, అయ్యో రక్తం కక్కేసుకున్నాడు అని. ఈ కలకలం విని పరమాచార్య స్వామి వారు అడుగుతారు, ఏంటి, ఎందుకు అంత అలజడి ఉంది అక్కడ అని. అప్పుడు మఠం మేనేజరు మహాస్వామి వారితో చెప్తారు, ఎవరో భక్తుడు రక్తం కక్కుకున్నాడు అని చెప్తారు. అప్పుడు మహాస్వామి వారు అంటారు, అతని దేవురు, ఎక్కడి నుంచి వచ్చారు కనుక్కోండి అంటారు. ఆ భక్తుడు తిరుచి దగ్గరలో ఒక పల్లెటూరు నుంచి వచ్చాడు. చిదంబరంలో నటరాజస్వామి వారిని దర్శించుకుని కాంచీపురానికి వచ్చాడు. మహాస్వామి వారు ఆ పెద్ద మనిషిని దగ్గరలోని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళమని చెప్పారు. రక్తం కక్కుకున్నాడు అని అక్కడ ఉన్నవాళ్ళు చెప్పగానే డాక్టర్ గారు హెమోరేజ్ అయిందేమో, హాస్పిటల్లో చేర్పించండి అని చెప్పి సలహా ఇచ్చారు. ఈ విషయాన్ని మహాస్వామి వారికి చేరవేశారనమాట అక్కడున్నవాళ్ళు. అప్పుడు మహాస్వామి వారు చెప్తున్నారు, ఇది హెమోరైజ్ కాదు, మన నానమ్మని అడిగాము అంటే ఇది వేడి చేయటం వల్ల వచ్చింది అంటుంది. ఇంకొంతమందిని అడిగితే దృష్టి దోషం వల్ల ఇలా జరిగింది అని చెప్తారు. నాకు తెలిసి ఈ పెద్ద మనిషి వారి ఇంటి దైవమైన మధురకాళి అమ్మన్ని కొలవటం లేదు. వాళ్ళకి కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ ఇంటి దైవం విషయం అసలు గుర్తుకునే రాలేదు. వాళ్ళు అమ్మవారిని భక్తితో కొలవటం లేదు. కంచి కాళికా అమ్మవారికి పూజ చేసి ఇతనికి ప్రసాదం ఇవ్వండి అని చెప్తూ ఇతను చిదంబరంలోని తిల్లైకాళి అమ్మవారిని దర్శించుకోకుండా వచ్చేశాడు. అది తప్పు కదా. అంతేకాకుండా కాళీదేవి వారి ఇంటి ఆరాధ్య దైవం. అలాంటప్పుడు కాళీదేవిని భక్తితో కొలవాలి కదా అని చెప్తూ, సరే ఇతనికి ఆరోగ్యం బాగుపడిన వెంటనే చిదంబరం వెళ్ళి తిల్లైకాళి అమ్మవారిని దర్శించుకోమని చెప్పండి అని చెప్తారు మహాస్వామి వారు. వైద్యులు ఏం చేస్తారు అంటే అతనికి రక్తపోటు, అందుకే రక్తం కక్కుకున్నారు అని చెప్తారు. ఉప్పు తగ్గించమంటారు. అప్పుడు మహాస్వామి వారేమో కొన్ని సూచనలు చేస్తారు. అదేంటంటే కాంచీపురం వెళ్ళి అమ్మవారి దేవస్థానం నుంచి కుంకుమ తెచ్చి ఆ పెద్ద మనిషి నుదుటి మీద రాయమని చెప్తారు. అతన్ని శ్రీమఠంలోని హాల్లో పడుకోబెట్టారు. పరమాచార్య స్వామి వారు ఏం చెప్తారు అంటే తరచుగా అతనికి చల్లనీటిని కొంచెం కొంచెం తాగించమని చెప్తారు. అలాగే అక్కడ ఉన్నవాళ్ళు అతనికి మహాస్వామి వారు చెప్పినట్లుగానే కొంచెం కొంచెం నీళ్లు ఇస్తారు తాగడానికి. రాత్రి అతను హాయిగా నిద్రపోయాడు. మరుసటి రోజు మామూలుగా లేచి అందరితో మాట్లాడాడు. రాత్రి విశ్రాంతి వల్ల అతను చాలా ఉత్సాహంగా కనిపిస్తాడు. మహాస్వామి వారి దగ్గరికి వస్తే మహాస్వామి వారు ప్రసాదం ఇస్తారు. అలా ప్రసాదం తీసుకుని మేనేజర్ గారికి ధన్యవాదాలు తెలిపి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్య లేదని మేనేజర్ గారికి ఉత్తరం రాస్తూ ఒక విషయం చెప్తాడు. నేను ఇంకెప్పుడు మా ఇంటి దైవాన్ని మరిచిపోను. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే మహాస్వామి వారికి ఎలా తెలుసు నేను చిదంబరంలో తిల్లైకాళి అమ్మవారిని దర్శనం చేసుకోలేదని? నాకు అంతుచిక్కటం లేదు అంటూ రాశాడు. మహాస్వామి వారికి తెలియని విషయం ఉంటుందా చెప్పండి? ఆయన అపర శంకరులు. ఆయనకి తెలియని విషయం అంటూ ఏదీ ఉండదు. మన ఇంటి దైవం తరతరాలుగా మన చేత పూజింపబడుతూ మనల్ని రక్షిస్తున్న దైవం. కొత్తగా ఎవరెవరో చెప్పిన మాటలు విని ఆ మోజులో పడిపోయి మన ఇంటి దైవాన్ని ఎప్పుడూ మరిచిపోకూడదు. తల్లిదండ్రులు కూడబెట్టిన ఆస్తులు మనకి కావాలి కానీ మరి వాళ్ళు అర్చించిన దైవాన్ని మాత్రం మనం మర్చిపోతామా? అందుకే చెప్తారు, ఏం చేసినా ఎలా చేసినా మన పెద్దవాళ్ళని అడగండి, సంప్రదాయాన్ని మరిచిపోకండి, ఇంట్లో ఏ దేవుణ్ణి పూజిస్తే వాళ్ళని ముందుగా పూజించండి అని మన పెద్దవాళ్ళు చెప్తారు. మనం మన పెద్దవాళ్ళ మాట వినము కదా. కాబట్టి మనం ఈ రోజు నుంచైనా సరే ఎవరైనా కులదేవతని పూజించకపోయినా ఇంటి దేవతని పూజించటం మరిచిపోయినా ముందు మనం చేయవలసింది, మనం పూజా మందిరాల్లో ఉండవలసింది మన ఇంటి దైవం, మన కులదైవం.
అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.